వార్ గురించి పీస్ డీల్ అప్డేట్స్ వచ్చినాయని మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం రావాలి కదా, ఎందుకంటే క్రూడ్ కూడా కొంతవరకు కరెక్షన్ వచ్చింది లాస్ట్ 2 డేస్లో. మన సేమ్ టైం వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చినాయి. మరి ఈరోజు మార్కెట్స్లో మూమెంటం ఎందుకు రాలేదు, దీని గురించి డెఫినెట్గా మనం డిస్కస్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో. సాటర్డే అండ్ సండేకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి చూడాల్సినవి, వాటి గురించి కూడా మనం మాట్లాడాల్సింది కూడా ఉంది. థర్డ్ వన్, ఈరోజు మార్కెట్ అవర్స్లో ఆర్బీఐ చాలా మంచి న్యూస్ అయితే మాత్రం చెప్పింది. అది బ్యాంకింగ్ స్టాక్స్కి పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి సెబీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ని మొదలుపెట్టారు. సెబీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. దానికి కారణం మోడీ గారు రీసెంట్గా చేసిన స్టేట్మెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేసి చెప్పింది. నా ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ సెబీ దగ్గర నుంచి మొదలైందంటే నెక్స్ట్ ఐటీ కంపెనీస్కి లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ లీడ్ చేస్తే మాక్సిమం ఎంప్లాయీస్కి ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్ కనిపించవచ్చు? వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇవ్వగలిగితే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారా? ఎందుకంటే ఆపరేషనల్ కాస్ట్ అనేది కొంతవరకు సేవ్ అవుతుంది కదా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ మనం డెఫినెట్గా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోవాలి. సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్ ఉంది, క్రూడ్ ఆయిల్ స్టిల్ 100 అబవ్ ఉంది, వాటి గురించి మాట్లాడదాం. బిట్ కాయిన్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను మీ ముందు పెడతాను. సేమ్ టైం ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. బట్ మీ అందరి నుంచి నేను ఆశించేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నౌ ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.27% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.3% పాజిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 1.15% హయ్యర్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.17% అప్ సైడ్ మూవ్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 0.2, స్మాల్ క్యాప్ 0.05% నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. అండ్ ఇండియా విక్స్ అయితే మాత్రం ఈరోజు న్యూట్రల్గా క్లోజ్ అవుతూ 17.82 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టార్స్ అయితే మాత్రం మోర్ దాన్ 1% హయ్యర్ సైడ్ రియాక్ట్ అయితే మేజర్ ఇండైసెస్ అన్నీ కూడా న్యూట్రల్గానే రియాక్ట్ అవుతున్నట్టు మనకి కనపడుతున్నాయి. ఈరోజు మేజర్ ఇండైసెస్ చూసుకుంటే న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా మేజర్గా 1% క్లోజ్ అవుతున్నట్టు అయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. నౌ యాజ్ పర్ మార్కెట్ వ్యూ, ఫస్ట్ టెక్నికల్గా మనం మాట్లాడుకుంటాం కదా ప్రతి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో. బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన దాన్ని బట్టి మార్కెట్ ఫర్దర్గా ఎలా ఉంటాయన్న దాని గురించి మనం అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం ఫండమెంటల్ అప్డేట్స్, ఆర్బీఐ న్యూస్ అప్డేట్స్, సెబీ వర్క్ ఫ్రమ్ హోమ్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, గోల్డ్, సిల్వర్ గురించి డిస్కస్ చేద్దాం. నౌ టెక్నికల్గా మాట్లాడుకుంటే నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది? 0.27% మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎనీథింగ్ లెస్ దాన్ 0.5% రియాక్ట్ అయితే దాన్ని మనం న్యూట్రల్గా అనుకుంటాం. వాటి ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ న్యూట్రల్గా క్లోజ్ అయిందని మనకు అర్థమవుతుంది. న్యూట్రల్గా క్లోజ్ అయినప్పుడు వెయిటేజ్ స్టాక్స్ని ఎందుకు ట్రాక్ చేస్తామంటే అన్ని వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళి ఏదో ఒక స్టాక్ నెగిటివ్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నిఫ్టీలో పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక స్టాక్ ఎక్కువసేపు ఒక ఇండెక్స్ని డ్రాగ్ చేయలేదు. అందుకు వెయిటేజ్ స్టాక్స్ని చూడాలి. మెజారిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని హైయర్ సైడ్ మూవ్ అయినాయి. చూస్తే ఎస్బీఐ న్యూట్రల్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% పాజిటివ్, ఐసిఐసి బ్యాంక్ 1.7% పాజిటివ్, కోటక్ బ్యాంక్ పాజిటివ్, ఎస్బీఐ న్యూట్రల్, యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్, ఇండియన్ బ్యాంక్ పాజిటివ్, బజాజ్ ట్విన్స్ పాజిటివ్, అలానే శ్రీరామ్ ఫైనాన్స్ 2.87% హైయర్ సైడ్ మూవ్ అయితే రిలయన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి. మేజర్గా ఐటీసీ అయితే మాత్రం 2% డిక్లైన్ అయింది. ఎల్ఎన్టీ న్యూట్రల్గా క్లోజ్ అయింది. భారతీ ఎయిర్టెల్ 0.7% డిక్లైన్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ 1% అప్ సైడ్ మూవ్ అయితే అదాని పార్ట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. కొన్ని వెయిటేజ్ స్టాక్స్ న్యూట్రల్గా క్లోజ్ అయితే కొన్ని వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ వచ్చినాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి నిఫ్టీలో వచ్చిన ఈరోజు న్యూట్రల్ మూమెంటం పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుందని ఒక కొలిక్కి మనకు అర్థమవుతుంది. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే మాత్రం పెద్దగా మూమెంటం ఎటు కనిపించలేదు. ఇది కూడా ఇండెసిసివ్ క్యాండిడేట్ మనం ఎలా మాట్లాడతామో అలానే ఇండెసిసివ్ అని చెప్పి మనం క్లియర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్టి అర్థమవుతుంది. ఇండియా విక్స్ 19-20 అలా మూవ్ అవడానికి ట్రై చేస్తే బీరిష్ మూమెంటం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. కానీ ఇండియా విక్స్ వచ్చేసరికి 17.8 దగ్గర ఉంది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ విక్స్ కానీ సడన్గా స్పైక్ అవుతుంది అని అంటే మార్కెట్స్లో కొంచెం కాషియస్ పాయింట్స్ మొదలైనాయని దాని అర్థం. యాజ్ ఆఫ్ నో విక్స్ న్యూట్రల్గా ఉంది కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నా టెక్నికల్గా నిఫ్టీని మనం అనలైజ్ చేసుకుందాం. నిఫ్టీకి ఫస్ట్ నుంచి
గత 3 నుంచి 4 వారాల నుంచి అయితే మాత్రం నిఫ్టీకి ఒకటే సపోర్ట్ లెవెల్ మనం మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ 23,800. నా డౌన్ సైడ్ ఇది బ్రేక్ డౌన్ అయిపోయింది. నా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, రీటెస్ట్ చేసి డిక్లైన్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, డిక్లైన్ అయింది. ఇప్పుడు రైట్ నో 23,800ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ 23,800 లెవెల్ కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫర్దర్గా హయ్యర్ సైడ్ మొమెంటం చూడొచ్చు. బట్ కరెంట్లీ 23,800 లెవెల్ అయితే మాత్రం హయ్యర్ సైడ్ మనకి బ్రేక్ అయినట్టు అయితే మాత్రం కనిపించట్లేదు. సో ఈ 23,800 హయ్యర్ సైడ్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం మార్కెట్ స్టిల్ కూడా బీరిష్ విత్ కన్సాలిడేషన్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూస్ అప్డేట్స్ గురించి పక్కన పెడితే టెక్నికల్గా అయితే మాత్రం బుల్లిష్ టర్న్ అయినట్టు కనిపించట్లే. మ్యాక్సిమం వాలటైల్ మూమెంటం కనిపిస్తుంది. బీరిష్ మూమెంటం అంటే ఎప్పుడు కూడా సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయడానికి మార్కెట్ కిందకి వస్తూ ఉండాలి. బట్ అలా సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయడానికి కిందకి రావట్లే. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ లాస్ట్ 5 డేస్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అయింది కాబట్టి ఇక్కడే ఇలా కన్సల్టేషన్ అవుతూ మార్కెట్ ఈ ఫేజ్లోనే మ్యాక్సిమం కమింగ్ డేస్ కూడా ఉండొచ్చు, ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే మాత్రం. ఇది టెక్నికల్గా అయితే మాత్రం. బట్ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం పాజిటివ్ మూమెంటం వచ్చింది కదా, మరి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడైనా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది ఏంటి అనేది చూస్తే స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో 54,500 మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్ నుంచి అయితే మాత్రం బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ ఇప్పుడు 54,500 లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే హయ్యర్ సైడ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది బ్రేక్ చేయలేదు కాబట్టి అంత ఫాస్ట్గా అప్ సైడ్ మూమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది కూడా యాజ్ ఆఫ్ నౌ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండేటట్టే మనకి అప్డేట్ అయితే మాత్రం వస్తుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను కేవలం టెక్నికల్గా మాత్రమే చెప్తున్నా. ఇందులో ఏ న్యూస్ అప్డేట్స్ అయినా కానీ ఫర్దర్గా మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళేటట్టు యాడ్ చేస్తే మాత్రం మండే మ్యాక్సిమం పాజిటివ్గా వెళ్ళచ్చు. ఇప్పుడున్న టెక్నికల్ అనాలిసిస్ బేస్ అయితే మాత్రం కన్సాలిడేషన్ ఫేజ్ అంటే వాలటైల్ ఫేజ్ కంటిన్యూ అవ్వచ్చని మనకు అర్థమైపోతుంది. నా ఈరోజు మార్కెట్స్ కంప్లీట్గా న్యూట్రల్గా ఉండడానికి కారణం ఏంటి? బేసిక్గా పాజిటివ్ సైడ్ వెళ్ళాలి కదా అని మీరు అనొచ్చు. నా దాని గురించి ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ తీసుకుందాం. డౌ జోన్స్ ఈరోజు మార్నింగ్ మన మార్కెట్స్ ఓపెన్ అవ్వకముందు ఎంతలో పాజిటివ్లో క్లోజ్ అయిందో ఇప్పుడు కూడా అంతే పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. డౌ ఫ్యూచర్స్ 170 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ 61 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. డాక్స్ ఏమో 0.53% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, కానీ ఇది మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఆ పాజిటివ్ మొమెంటం కనిపించింది. సో దానివల్ల న్యూట్రల్గా అయితే మాత్రం ఉంది. సో అండ్ నెక్స్ట్ వన్ క్రూడ్ ఆయిల్ 100 బిలోకి రావడానికి ట్రై చేస్తుందేమో అనుకున్నాం. బికాస్ ఎస్టర్డే మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ రికార్డ్ చేసినప్పుడు 6% క్రూడ్ క్రాష్ అయింది. ఆ టైంలో ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది అనుకున్నాం డౌన్ సైడ్. బట్ ఆ ఫ్లో కంటిన్యూ అవ్వకుండా 105 దగ్గర స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని 105 నుంచి హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. సో యాజ్ పర్ బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, WTI రెండు కూడా కొంచెం పాజిటివ్ సైడ్ మళ్ళీ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. అందువల్ల మార్కెట్లో పెద్దగా కన్విక్షన్ కూడా లేకుండా పోయింది. క్రూడ్ మళ్ళీ పెరుగుతుండడం, గ్లోబల్ మార్కెట్స్ మార్నింగ్ ఎంతలో ఉందో అక్కడే అలానే ఉండడం అండ్ పెద్దగా గ్లోబల్ మార్కెట్స్లో మళ్ళీ ఒక బిగ్ పాజిటివ్గా కనిపించకపోవడం మార్కెట్స్లో న్యూట్రల్ మూమెంటం తీసుకొచ్చింది. ఆన్ ద అదర్ సైడ్ వెయిటెడ్ స్టాక్స్ లైక్ ITC, భారత్ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ నెగిటివ్గా డ్రాగ్ చేయడంతో నిఫ్టీ కూడా న్యూట్రల్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. నా క్రూడ్ ఎందుకు 105 నుంచి స్లోగా 100కి 98కి డిక్లైన్ అవ్వలేదు? గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్ ఫేజ్లో ఎందుకు ఉండిపోయినాయి? బేసిక్గా ఇరాన్ యొక్క వార్ ఎండ్ అవుతుంది, ఇద్దరి మధ్య పీస్ డీల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అప్డేట్స్ మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఎందుకు ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా వెళ్ళలేకపోయినాయి? మేజర్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇరాన్ అండ్ యుఎస్కి ఇద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ చేసుకోవడానికి ఫైనల్ డ్రాఫ్ట్ పీస్ డీల్ ఏదైతే ఉందో కంప్లీట్గా పాయింట్స్ అవన్నీ కూడా ఇద్దరికి కూడా రిసీవ్ అయినాయని ఒక అప్డేట్ వచ్చింది. వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. మోస్ట్లీ అగ్రిమెంట్ అనేది నెక్స్ట్ 48 అవర్స్లో కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ వచ్చినాయి. ఆ అగ్రిమెంట్లోని మిలిటరీ ఆపరేషన్స్ని కంప్లీట్గా ఇద్దరు సైడ్ నుంచి ఆపేయాలని, సివిలియన్స్ పైన అటాక్స్ని ఆపేయాలని, శాంక్షన్స్ని లిఫ్ట్ అవుట్ చేసేయాలని, సేమ్ టైం వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ని ఇంకా కంప్లీట్గా స్టాప్ చేసుకోవాలని, ఇలా చాలా పాయింట్స్ అయితే మాత్రం మెన్షన్ చేస్తున్నాయి. ఈ పాయింట్స్ని అన్నిటినీ కూడా మోస్ట్లీ ఫాలో అవ్వడానికి రెండు కంట్రీస్ కూడా ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాయనేటట్టు న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని పక్కన పెడితే న్యూస్ ఆర్టికల్స్ అది కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్లో వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొంతవరకు చాలామంది వాటి మీద హోప్ని తెచ్చుకుంటూ ఉంటారు. అందువల్ల మార్కెట్స్లో మేజర్గా గ్లోబల్ మార్కెట్స్లో మనం ఆ పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే మార్కో రూబియో గారు ఇండికేట్ చేస్తున్న ప్రకారంగా అయితే మాత్రం సో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇతను US ట్రెజరీ సెక్రటరీ, సో ఇంకో ట్రెజరీ సెక్రటరీ, అతను చెప్తున్న దాని ప్రకారంగా ఇరాన్ దగ్గరికి అయితే మాత్రం పీస్ డీల్ కోసం అప్రోచ్ అవ్వడానికి మేము ఎదురు చూస్తున్నాం. మోస్ట్లీ పాకిస్తాన్ మీడియేటింగ్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ కూడా దాని గురించి చర్చలు జరుగుతున్నాయని ఇతను అప్డేట్ ఇచ్చారు. ఇదే అప్డేట్ పాకిస్తాన్ మీడియా సైడ్ నుంచి కూడా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ఇంటీరియర్ మినిస్టర్
ఇరాన్ ఫారెన్ మినిస్టర్ని మీట్ అయ్యారని, పీస్ డీల్ గురించి తొందరగా మాట్లాడుతున్నారని, సెకండ్ టైం మళ్ళీ కూడా మోస్ట్లీ మీడియేటింగ్ కింద యాక్ట్ చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని అప్డేట్ కూడా వచ్చింది. ఈ అప్డేట్స్ అన్నీ కూడా మార్నింగ్ ఫైనల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పినప్పుడే ఈ అప్డేట్స్ వెంటనే వచ్చినాయి. కానీ మార్కెట్స్లో ఎందుకు పాజిటివ్గా వెళ్ళలేదంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ గత నెల రోజుల నుంచి యుద్ధాలు ఆపుకోవడం అనేది అప్రాక్సిమేట్లీ ఒక 1 మంత్ అయిపోతుంది. సో ఈ అటాక్స్ ఆపుకోవడం 1 మంత్ అయిపోతుంది కాబట్టి ఈ 1 మంత్లో కూడా సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్సే కనిపించినాయి. వర్డ్స్ కనపడుతున్నాయి కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లో వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అవ్వట్లే. అందుకే మార్కెట్స్ న్యూట్రల్గా రియాక్ట్ అయింది. ఒక పక్క సాటర్డే అండ్ సండే హాలిడే కూడా. సో నెక్స్ట్ 2 డేస్లో అంటే నెక్స్ట్ 48 అవర్స్లో మీరు మండేకి చూడాల్సింది ఆల్మోస్ట్ పీస్ డీల్ దగ్గరికి వచ్చేసింది. మాక్సిమం పాకిస్తాన్ మీడియేటింగ్ సెకండ్ టైం యాక్ట్ చేస్తుందని ఇక్కడ అప్డేట్స్ ఉన్నాయి కదా. దీని ప్రకారంగా నెక్స్ట్ 48 గంటల్లో డీల్ ఓకే అయిపోతే మండే బిగ్ గ్యాప్ అప్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ డిస్కషన్స్ అవుతున్నాయి, ట్రంప్ మీకు వార్నింగ్ ఇస్తున్నాను, మీరు చేయకపోతే ఎలా ఉంటుంది, మీరు అలా ఉంటుంది అని చెప్తే మాత్రం మేబీ మార్కెట్స్ పరంగా అయితే మాత్రం న్యూట్రల్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇద్దరి మధ్య కూడా రోజు జరుగుతున్నవే కాబట్టి అలవాటు పడిపోయినాయి. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్స్లో వస్తేనే రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ కాబట్టి వాటి గురించి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడైనా కానీ అటాక్స్ చేసుకుంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. థర్డ్ సినారియో ఉండకపోవచ్చు, అయితే న్యూట్రల్ లేకపోతే పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి ఛాన్సే ఉంటుంది. న్యూట్రల్ అంటే వాలటైల్ ఫేజ్లో ఉండొచ్చు, లేకపోతే మాత్రం పాజిటివ్గా బ్రేక్అవుట్ ఇవ్వడానికి పాసిబిలిటీసే ఉంటాయి. ఇది మండేకి మీరు చూడాల్సింది. నా మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు పాజిటివ్ మూమెంటం ఎందుకు వచ్చింది, ఆర్బీఐ ఇచ్చిన గుడ్ న్యూస్ అనేది ఏంటి, ఇక్కడి నుంచి ఫర్దర్గా బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా వెళ్ళొచ్చా, మేబీ బ్యాంకింగ్ స్టాక్స్లో ఇది రైట్ టైమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, ఈ డౌట్ మనం క్లియర్ చేసుకుందాం. ఆర్బీఐ ఒక అప్డేట్కి వచ్చింది. అదేంటంటే ఆర్బీఐ ఇస్తున్న అప్డేట్ ప్రకారంగా మేజర్గా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను రూపీ వీక్ అయిపోతుంది, 96.5కి వెళ్ళిపోయింది. సో 96.5కి వెళ్ళిపోయింది కాబట్టి మేజర్గా ఆర్బీఐ మీద ఒక ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే రూపీని కంట్రోల్ చేయడం కోసం, డాలర్తో కంపేర్ చేసినప్పుడు రూపీ వీక్ అయిపోతుంటే దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం, అయితే రూపీని స్వాప్ చేయడం కానీ లేకపోతే డాలర్ రిజర్వ్స్ని ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయడం కోసం, ఈ స్వాపింగ్ రేషియోస్లో కొంచెం ఆర్బీఐ సపోర్ట్ ఇవ్వడం కోసం కొన్ని రూల్స్ని ఈజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఇన్ఫ్లేషన్ ప్రెజర్ తగ్గి రూపీ స్ట్రెంథన్ అయ్యి మార్కెట్స్లో ఎకానమీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే దానికోసం ఇంకొక సినారియో కూడా ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచి కూడా చేస్తారు రూపీ స్వాపింగే కాకుండా. రైట్ నో ఆర్బీఐ వాళ్ళు కూడా ఆఫ్ సైకిల్ రేట్ అంటే మానిటరీ పాలసీతో సంబంధం లేకుండా రూపీ వీక్ అయిపోతుందని చెప్పి సడన్గా మీటింగ్స్ కండక్ట్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేస్తామని చెప్పడం, లేదా మానిటరీ పాలసీ దగ్గరికి వస్తున్న టైంలోనే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామంటున్నట్టు స్టేట్మెంట్స్ని ఇవ్వడం, అండ్ మోర్ ఓవర్ మానిటరీ పాలసీలోనే డైరెక్ట్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి సిద్ధమైనట్టు ప్రిపేర్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం, అట్లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచే అవకాశాలు అయితే మాత్రం మాకేం కనిపించట్లేదు. సో బట్ కాకపోతే ఇప్పటికీ డాలర్ ఇండియన్ రూపీ పరంగా అయితే మాత్రం వీక్ మూమెంటం కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎలా మేము కంట్రోల్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. సో మా సైడ్ నుంచి అయితే మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తుందంతా కూడా మోస్ట్లీ అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ కమింగ్ మంత్స్లో కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాం. అయితే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ బట్టి మెజర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రూపీ వీక్ అవుతుందన్నంత మాత్రాన మేము ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే మాత్రం పెంచము అని చెప్పేశారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచను. రీసెంట్గా యూఎస్ 10 years బాండ్ డీల్ పెరిగినప్పుడు, జపాన్ 10 years బాండ్ డీల్ పెరిగినప్పుడు యూఎస్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి. మేబీ యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారేమో, ఎందుకంటే కొత్తగా వచ్చిన న్యూ ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా స్ట్రిక్ట్ అని కూడా మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. బట్ ఆర్బీఐ సైడ్ నుంచి అయితే మాత్రం అలాంటి అగ్రెసివ్ టోన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవి రాలేదు. ఈ అప్డేట్ కూడా మన మార్కెట్ హౌస్లో వచ్చింది. అందుకే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగినాయి. అండ్ ఈ అప్డేట్ వల్ల బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం బూస్టప్ కూడా అవుతాయి. మంచిగా డిప్లో ఉన్న స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం మేబీ ఇది పాజిటివ్గా తీసుకొని ఫర్దర్గా హైయర్ సైడ్ మూవ్ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. కానీ ఈ వార్ సిచ్యువేషన్ ఎండ్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ అగ్రెసివ్గా బ్యాంకింగ్ స్టాక్స్ని తీసుకోవద్దు. ఇన్ఫ్లేషన్ బట్టి మెజర్ చేస్తానన్నారుగా, కమింగ్ మంత్స్లో ఇన్ఫ్లేషన్ అలా పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, మేబీ వాళ్ళు మెజర్మెంట్ మారే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వార్ సిచ్యువేషన్స్ ఇంకా స్టిల్ ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ న్యూస్ చెప్పినా వాళ్ళు వార్ సిచ్యువేషన్స్ ఎండ్ అవ్వకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు బ్యాంకింగ్ స్టాక్స్లో ఎవరైనా పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటే మొత్తం క్యాపిటల్ని డిప్లాయ్ చేయకుండా కొంచెం క్యాపిటల్ని డిప్లాయ్ చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా వర్క్ ఫ్రమ్ హోమ్ సెబీ స్టార్ట్ చేసిందని చెప్పాను కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ సెబీ అయితే మాత్రం గ్రేడ్ ఏ నుంచి కంప్లీట్ లోవర్ కేటగిరీ వరకు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. అంటే సెబీ చెప్తున్న దాని ప్రకారంగా నరేంద్ర మోడీ గారు లాస్ట్ వీక్ వచ్చేసరికి హైదరాబాద్లో ఆయిల్ యూసేజ్ని తగ్గించమని చెప్పారు. ఎనర్జీ క్రైసిస్ మొదలవుతున్నాయని చెప్పారు. దీన్ని కంట్రోల్ చేయడం కోసం మా సైడ్ నుంచి
కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ కంట్రిబ్యూషన్ ఏంటంటే మాకున్న ప్రతి ఎంప్లాయ్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. ఐటీ కంపెనీస్లో డిస్కషన్స్ మొదలైనాయి కానీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇవ్వలే. కానీ ఐటీ కంపెనీస్లో సడన్ లే ఆఫ్స్ అయితే మాత్రం అవుతున్నాయి. మేబీ ఒకవేళ నాకు తెలిసి ఐటీ కంపెనీస్లో మేజర్గా వర్క్ ఫ్రమ్ హోమ్స్ మొదలవ్వడానికి కొంచెం టైం పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఐటీ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ మేబీ కంప్లీట్ అయిపోతే మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు ఐటీ కంపెనీస్ కూడా. అండ్ ఫ్రెష్ ఎంప్లాయీస్ ఇంకా పెరగచ్చా, ఐటీ జాబ్స్ పెరగచ్చానంటే లేదండి. ఆపరేషన్ కాస్ట్ ఇప్పటికే ఐటీ కంపెనీస్ మీద మార్జిన్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ మార్జిన్ ప్రెజర్ని కొంచెం కవర్ చేసుకోవడానికే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకోరు. ఏ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓపెన్ ఏఐ దగ్గర నుంచి, ఆన్ ద అదర్ సైడ్ ఆంథ్రోపిక్ కంపెనీస్ దగ్గర నుంచి మేజర్ ప్రెజర్ అయితే మాత్రం ఐటీస్కి కాంపిటీషన్గా తయారవుతుంది. కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వాళ్ళకి ఇంకా కాస్ట్ తగ్గుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చేమో కానీ కొత్తగా న్యూ జాబ్స్ని అగ్రెసివ్ టోన్లో తీసుకోరు. వర్క్ ఫ్రమ్ హోమ్లోని డెఫినెట్గా వాళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక గేమ్ చేంజర్గా యూజ్ చేసుకుంటారు. కానీ కొత్త జాబ్స్ని అయితే మాత్రం తీసుకోరని నేనైతే అనుకుంటున్నా. ఇది మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఐటీ స్టాక్స్లో అయితే మాత్రం మేబీ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా లేదా అనేది కమింగ్ 2 వీక్స్ ఈ క్రైసిస్ ఎలానే కంటిన్యూ అయితే కమింగ్ 2 వీక్స్లో మనకు క్లారిటీ వస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మేజర్గా ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ పరంగా అప్డేట్. ఈరోజు ఇండియాకి ఇంకో పాజిటివ్ అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే వెనిజులా మీద కంప్లీట్గా శాంక్షన్స్ని విధించినవి ఏవైతే ఉన్నాయి యూఎస్ వాళ్ళు ఆ శాంక్షన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేశారని చెప్తున్నారు. అండ్ ఎందుకంటే రీసెంట్గా వెనిజులాని యూఎస్ వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు కదా. ఇండియాకి 4th లార్జెస్ట్, ఇండియా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ వెనిజులాకి 4th లార్జెస్ట్ సప్లయర్ అని చెప్తున్నారు. వెనిజులా చాలా తక్కువ ప్రైస్కి ఆయిల్ డిస్కౌంట్లో అయితే మాత్రం సేల్ చేస్తుంటుంది. ఇండియా 4th లార్జెస్ట్ సప్లయర్ అండ్ సేమ్ టైం 268,000 బిలియన్ బ్యారెల్స్ పర్ డే లాస్ట్ టైం సప్లై చేస్తే ఈసారి అయితే మాత్రం ఈ మంత్ 381,000కి ఇంప్రూవ్ చేసుకున్నారు. స్లోగా నెంబర్ కూడా పెరుగుతుంది. ఇదైతే మాత్రం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. వెనిజులా దగ్గర నుంచి వస్తుంది అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా ప్రకారంగా అయితే మాత్రం కరెంట్లీ మార్కెట్స్ పరంగా ఇది కూడా మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా బిట్ కాయిన్ పరంగా, క్రూడ్ పరంగా, వీటన్నిటి పరంగా మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నౌ బిట్ కాయిన్ 77,000 దగ్గర ఉంది. సో వీక్ క్యాండిల్స్తో బిట్ కాయిన్ అయితే మాత్రం సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. కానీ వీక్ క్యాండిల్స్ కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ని మళ్ళీ బ్రేక్ ట్రై చేస్తుంది. బట్ అక్కడ కూడా వీక్ క్యాండిల్ ఫామ్ అయింది. మేబీ ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. సో నేను డ్రా చేస్తున్నాను కూడా చూడండి. ఇక్కడ ఒక జోన్ ఇలా క్రియేట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఈ జోన్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఒక బ్రేక్అవుట్ మూమెంటం ఇచ్చి స్లోగా హయ్యర్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నా. లోవర్ సైడ్ స్వింగ్లో విచ్ ఇస్ 76,000 అది బ్రేక్ అయితే బిట్ కాయిన్ డౌన్ సైడ్ రావచ్చు. లేకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ 78,000 బ్రేక్ చేసి స్లోగా 85,000కి మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. యాజ్ పర్ గోల్డ్ పరంగా చెక్ చేసుకుంటే గోల్డ్కి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ విచ్ ఇస్ 4,500 కరెంట్లీ ఏదైతే క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అయిందో సడన్గా ఫాలో వచ్చిందో అది గోల్డ్ ఎప్రిషియేట్ అవ్వడానికి హెల్ప్ అయింది. ఎందుకంటే సడన్గా క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అయినప్పుడు గోల్డ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల గోల్డ్ పెరిగింది. కానీ ఆ క్రూడ్ ఇప్పటికీ కూడా 100 అబౌవ్ అలానే హోల్డ్ అవుతూ ఉండిపోయింది. 100 అబౌవ్ అలా హోల్డ్ అయిపోయి ఉండడం వల్ల సో యాజ్ ఆఫ్ నా గోల్డ్ అయితే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. 4,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా 4,350 వరకు మనం డిక్లైన్ చూడొచ్చు. ఒకవేళ 4,500 లెవెల్ కానీ గోల్డ్ కానీ బ్రేక్ అవ్వకపోతే ఇక్కడ కన్సల్టేషన్ అవుతూ స్లోగా హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. వెర్ ఇన్ కమ్స్ టు సిల్వర్ 75.9 ఇంపార్టెంట్ లెవెల్. సారీ నాట్ 75.9, 72. సో 72, 71 అనేది ఒక జోన్. ఆ జోన్ కానీ సిల్వర్ బ్రేక్ చేస్తే తర్వాత 66 వరకు ఫాల్ చూస్తాం. సిల్వర్, గోల్డ్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మీకు బిగ్గెస్ట్ బెనిఫిట్ ఉన్న అకౌంట్ నేను ఒకటి చెప్తా. కింద కామెంట్ బాక్స్లో ఉంది డెల్టా ఎక్స్చేంజ్. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో యాక్టివేట్ అయిపోతుంది. బెనిఫిట్ ఏంటంటే 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ MCXలో మీరు గోల్డ్లో, ఫ్యూచర్స్లో కానీ సిల్వర్స్లో కానీ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈవెన్ ఆప్షన్స్లో అయినా కానీ 11:40కి ఈరోజు ఎండ్ అయిపోతుంది. మళ్ళీ సాటర్డే అండ్ సండే హాలిడే. ఈలో గ్లోబల్ మార్కెట్స్ ఏమైనా న్యూస్ వస్తే సాటర్డే అండ్ సండేలో గోల్డ్ ప్రైజెస్ హెవీగా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కాకపోతే మీకు డెల్టా ఎక్స్చేంజ్లో 24/7 ఉంటుంది కాబట్టి అలా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. 2 మీకు లెవరేజ్ వస్తుంది. నార్మల్గా MCXలో 5 times లెవరేజ్, బట్ ఇక్కడ మీకు 50 times లెవరేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇందులో మీకు ఎక్స్పైరీ డేస్ అంటూ ఉండవు. వాటిలో ఎక్స్పైరీ డేస్ ఉంటాయి, ఇందులో ఎక్స్పైరీ డేస్ ఉండవు. ఇవి మేజర్గా ఉన్న బెనిఫిట్స్ అయితే మాత్రం. నా స్టాక్స్ పరంగా వద్దాం. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు పేటీఎం 3.7% డిక్లైన్ అయింది. పేటీఎంలో SAIF పార్ట్నర్స్ అయితే మాత్రం మేజర్గా సెల్లర్స్గా ఉన్నారని చెప్తున్నారు. 1.3% ఈక్విటీ
హ్యాండ్స్ చేంజ్ అయినాయి, అంటే బ్లాక్ డీల్ అయింది. ఇలా బ్లాక్ డీల్ జరుగుతునేటప్పుడు ఎప్పుడు కూడా ఫాలో వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. ఆపోజిట్లో బయర్స్ ఎవరనేది మండేకి ఓపెన్ తెలుస్తుంది. ఆ టైంలో బయర్స్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, టాప్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, పేటీఎంలో వచ్చే మొమెంటం, పేటీఎంలో వచ్చే ఫాల్ అనేది ఆపర్చునిటీగా మారే ఛాన్స్ ఉంటుంది. ఐటీసీ కంపెనీలో ఈరోజు 1.5 to 2% డిక్లైన్ అయింది. అయితే ఐటీసీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. దాని గురించి నేను మీకు చెప్పాలి. ఐటీసీ కంపెనీ ఈరోజు డ్రాప్ అవడానికి ఈవెన్ నిఫ్టీ 50 కూడా డిక్లైన్ చేసింది ఇదే. ఐటీసీ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే చూడండి, 18,765 నుంచి 17,825 టాప్ లైన్ అయితే మాత్రం డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35 నుంచి 39% వెళ్ళింది. కానీ బాటమ్ లైన్ అయితే మాత్రం 19,800 నుంచి 5,470. అయితే ఈ 19,800 లాస్ట్ టైము 15,391 నెంబర్ అయితే మాత్రం అదర్ ఇన్కమ్లో ఉంది. మేబీ ఏదో సేల్ చేయడం వల్ల, లేకపోతే ఐటీసీ డీమేజర్ చేశారు కదా ఆ టైంలో, అందువల్ల ఈ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు. బట్ నెంబర్స్ చూసుకుంటే ఓవరాల్గా వీక్గానే వచ్చినాయి. ఇంకోటి ఐటీసీ సిగార్స్ ప్రైస్ మళ్ళీ ఇంకోసారి హైక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని అప్డేట్ ఇచ్చింది. బట్ స్టిల్ ఐటీసీ మీద ఎవరు కూడా అంత పాజిటివ్ అప్గ్రేడ్స్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ జెఫ్రీస్ వాళ్ళు అయితే మాత్రం ఐటీసీ కంపెనీ మీద 400 నుంచి 350కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేశారు. హోల్డ్ కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నైకా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. నైకా అయితే మాత్రం కంప్లీట్గా న్యూట్రల్గా రియాక్ట్ అయింది. సో నైకా పరంగా చూసుకుంటే నైకా నెంబర్ చూడండి, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 2062, ఈసారి 2648 నెంబర్ టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% నుంచి 8%కి వెళ్ళింది. బాటమ్ లైన్ ఏమో 19 crores నుంచి 79 crores అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్ అన్ని ఇంప్రూవ్ అయినాయి. బట్ కాకపోతే నైకా మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా వార్ సిచ్యువేషన్స్ వల్ల రా మెటీరియల్ ప్రైజెస్ కొంచెం మాకు కూడా ఇంపాక్ట్ పడవచ్చు. ఎందుకంటే కాస్మెటిక్ ప్రైజెస్ కూడా ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో అందువల్ల రా మెటీరియల్ ప్రైజెస్ అనేవి సో మేబీ పెరగచ్చు. దానివల్ల మాకు బిజినెస్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అనేటట్టు మేనేజ్మెంట్ కూడా స్టేట్మెంట్ చేయడం అయితే జరిగింది. అందువల్ల కొంచెం న్యూట్రల్గా అయితే మాత్రం రియాక్ట్ అయిందని అనుకుంటున్నా. మ్యాక్స్ హెల్త్ కేర్ కంపెనీ మోర్ దెన్ 6 to 7% డ్రాప్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. దానికి మేజర్గా ఉన్న అప్డేట్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ లాస్ట్ టైం 1910 నుంచి 2143 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27 నుంచి 28కి వెళ్ళింది. బాటమ్ లైన్ 319 crore నుంచి 342 crore అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ రెండు కూడా మనకి ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపించినాయి. బాటమ్ లైన్స్ పరంగా క్వార్టర్ అండ్ క్వార్టర్లో చూసుకుంటే న్యూట్రల్గా వచ్చినట్టు కనపడుతుంది. బట్ కాకపోతే మ్యాక్స్ హెల్త్ కేర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం లాస్ట్ టైం నెంబర్స్ కన్నా ఈసారి ఎక్కువగా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ రాకపోయేసరికి ఈ స్టాక్లో మనం 6% డిక్లైన్ అయితే చూడగలిగాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో డ్రాప్ చూసాం. ఇందులో మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే ఎర్నింగ్స్ ప్రకారంగా ఫస్ట్ మాట్లాడుకుంటే టాప్ లైన్ పరంగా అయితే మాత్రం 7,448 నుంచి 8,054కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14 నుంచి 12% తగ్గిపోయింది. 755 crore నుంచి 693 crore పడింది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా రీసెంట్గా వార్ సిచ్యువేషన్స్ వల్ల మాకు రా మెటీరియల్ ప్రైస్ ఇంపాక్ట్ పడింది. అందువల్ల సేల్స్ ఎక్కువగా మేము చూడలేకపోయాం. ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ పరంగా కూడా ప్రెజర్ పడింది. సో అది డైరెక్ట్గా మేము ప్రొడక్ట్ ప్రైస్ని హైక్ చేయడానికి తీసుకురాలేదు. తీసుకొచ్చుంటే ప్రాఫిట్స్లోకి వచ్చి ఉండేది. బట్ బయట కన్జ్యూమర్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకూడదని ఆ రా మెటీరియల్ యొక్క ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతుందో అది మేమే ప్రెజర్గా తీసుకోగలిగాం, బర్డెన్గా తీసుకోగలిగాం అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. బట్ స్టిల్ కంపెనీ అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అవ్వడం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ఆరోఫార్మా ఈరోజు మన మార్కెట్ హౌస్లో ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఆరోఫార్మా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పరంగా మాట్లాడుకుంటే లాస్ట్ టైం టాప్ లైన్ 8,382 అయితే 8,853, ఆల్మోస్ట్ న్యూట్రల్. 21% నుంచి 20% డిక్లైన్ అయింది. 903 crore నుంచి 921 crore అయితే మాత్రం వచ్చింది. అన్నీ కూడా న్యూట్రల్గానే వచ్చినాయి. సో అందువల్ల ఆరోఫార్మాలో ఈరోజు డ్రాప్ చూసాం. ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ రాకముందే ఈ కంపెనీ బాగా ఎప్రిషియేట్ అవ్వడం, ఆల్ టైమ్ హై దగ్గర ఉండడంతో ఈరోజు ఈ స్టాక్లో మనం డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఇన్ఫోఎడ్జ్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. ఇన్ఫోఎడ్జ్ కంపెనీ పరంగా నెంబర్స్ చెక్ చేసుకుంటే లాస్ట్ టైం చూడండి 750 వస్తాయి, ఈసారి 869. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 31% నుంచి 38% ఇంప్రూవ్ అయింది. 678 crores నుంచి 756 crore కూడా వెళ్ళింది. సో ఒక పక్క ఇన్ఫోఎడ్జ్ కంపెనీ నెంబర్స్ ఇంప్రూవ్ అవ్వడం, రిజల్ట్స్ రాకముందు బాగా ఫాలో అయ్యి ఉండడంతో కొంచెం బాటమ్ అవుట్ అయితే మాత్రం అయింది. ఆన్ ద అదర్ సైడ్ ఎస్ఎంఎస్ ఫార్మా యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. కంపెనీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 5% పైన డిక్లైన్ అయింది.
ఒకటి పిఈ రేషియో ఎక్కువ ఉంది కంపెనీకి, రెండు వచ్చేసరికి టాప్ లైన్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 248 నుంచి 238 డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% న్యూట్రల్ మెయింటైన్ అవుతుంది. బాటమ్ లైన్ కూడా 21 crore నుంచి 21 crore, క్వార్టర్ అండ్ క్వార్టర్లో అయితే మాత్రం 23 నుంచి 21కి వచ్చింది. సో అందువల్ల న్యూట్రల్గా రావడం ఇయర్స్లో క్వార్టర్ అండ్ క్వార్టర్లో కొంచెం డిక్లైన్ అవుతూ రావడంతో ఈ స్టాక్లో డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. డెఫినెట్గా ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే రేపు వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసుకున్న దాంట్లో మనం మాట్లాడుకుందాం. అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ సేమ్ టైం కనెక్ట్ చేసిన డాట్స్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.